దీనికి విలువ పెరగాలంటే కంటిన్యూగా సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చింది, అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, సిటీ నుంచి కొన్ని రోడ్లన్నీ కనెక్టివిటీ వచ్చాయి. అక్కడ సరిగా చేయలేకపోయాం, బిల్డింగ్లన్నీ కట్ చేయలేం. కాబట్టి ఇక్కడ బిల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ ల్యాండ్ ఉంది. సింగపూర్ ఇచ్చిన ప్లానింగ్ మీరు చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్. సీడ్ క్యాపిటల్, సీడ్, దీని తర్వాత ఏరియా, ఈ ఏరియా కోర్ క్యాపిటల్, ఆ తర్వాత ఏరియా మొత్తం కలిసి సిఆర్డిఏ ఏరియా మొత్తం రీజియన్ తీసుకొచ్చారు. దానికి 7 రాజధానులకు మన రాజధాని నుంచి 7 రోడ్లు పోతాయి డిఫరెంట్ స్టేట్స్కి. ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో చాలా ఉపయోగపడతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడుండే రైతాంగం నెక్స్ట్ లెవెల్కి మీరు ఆలోచించాలి. ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు. మీ ఎంపీ ఒకసారి మీ మారిగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు, నా మారిగానే చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, అక్కడ ఒక ఐటీ కంపెనీ పెట్టాడు డాక్టర్గా ఉండి, బాగా డబ్బులు సంపాదించి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చాడు ప్రజాసేవకు. అంటే ఒక సక్సెస్ స్టోరీ చిన్న వయసులోనే. అక్కడి నుంచి ఎంపీగా సునాయాసం గెలిచాడు. కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది, మనకు అవకాశం వచ్చింది, ఆయనకు కూడా జాక్ పాట్ వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రజాసేవ చేయడానికి ఇంత తొందరలు ఇవి రావు. అది మీ ఎంపీ కావడం మీ అందరి అదృష్టం, అది కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీ ఎంపీ లెవెల్ హెడ్గా ఉన్నాడు, చేయాలని తపనుంది, డెవలప్మెంట్ చేయాలని తపనుంది, ప్రపంచాన్ని చూశాడు, దేశంలో మంత్రిగా ఉన్నాడు. ఆయనకు కూడా చెప్పా, ఎక్కువ సమయం స్పెండ్ చేయండి. ఇక్కడ రైతాంగం ఎవరైతే ఈ ప్రాంతంలో భూమి ఇచ్చారో వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలంటే ఏమేమి తయారు చేయాలనో ప్లానింగ్ తయారు చేయమని వారికి కూడా చెప్పా. నేను ఇంకొక మాట కూడా చెప్పాను, ఎక్కడ పోయినా మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను. ఒక ఉదాహరణ ఎస్ఆర్ఎం విట్టుకు చెప్పాను. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే ఎక్కువ భూమి పేదవాళ్ళకు ఉండేటివి. నేను పదే చెప్పేవాడిని, మీరు భూమి అమ్మద్దండి, అమ్మేస్తే తక్కువ ధరకు పోతుంది, దీని విలువ పెరుగుతుంది, మీరు పెట్టుకోమని చెప్పేవాడిని. కొంతమంది సరే అవసరాలు లేకుండా తెలియని తరం కూడా ఉండి అమ్మేవాళ్ళు. అమ్మితే డబ్బులు వస్తే ఏం చేయాలో తెలిసేది కాదు. అంత మునుపు 50,000, 30,000, 10,000 రూపాయలు అమ్మే ఎకరా 4 కోట్లు 5 కోట్లు అమ్మితే ఆ డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలిసేది కదా. అప్పట్లోనే గోను సంచుల్లో పెట్టుకునేవాళ్ళు. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని, వీళ్ళంతా నేరుగా 5 స్టార్ హోటల్ పోయి కాస్ట్లీయెస్ట్ విస్కీ పేరు తెలియదు కానీ ఆ హోటల్లో ఉండి విస్కీ తాగాలనేవాళ్ళు. అప్పుడు నేను ఇవన్నీ మళ్ళీ చెప్పేవాడిని. ఇక్కడుండే మీకు కూడా చెప్తున్నా, దుర్వినియోగం చేయొద్దండి. అమరావతి రైతాంగం అంతా మీరు మీ పిల్లలు ఆలోచించండి. అందరం సాధారణ కుటుంబాలను పుడతాం. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనం అనుకున్న స్థాయికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ అన్నాను. ఆ ఆంట్రప్రెన్యూర్ అనేది అమరావతి నుంచే ప్రారంభం కావాలనేది నా ఆలోచన. ఇక్కడ విట్టు, ఎస్ఆర్ఎం, రేపు రాబోయే రోజుల్లో టెక్నాలజీ కోసం బిట్స్ పిలాని ప్రపంచంలో ఉండే యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. ఇక్కడే మీ భూమిలో మీరు చూస్తే క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది. క్వాంటమ్ వాల్యూగా డిక్లేర్ చేశాను. విశాఖపట్నంలో నిన్నే గూగుల్, ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా, గూగుల్ కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈ గూగుల్ వల్ల ఏఐ సునాయాసంగా డేటా సెంటర్ ఏఐ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నాకు కూడా అర్థమయ్యి ఇవన్నీ కాదు, నేను మొదటి నుంచి కూడా ఏదైనా అర్థం చేసుకొని ప్రపంచంలో ఏది జరుగుతుందో దాన్ని ముందు ఊహించి మన తెలుగు జాతికి అందించాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి గారు క్వాంటమ్ మెషిన్ పెట్టాడు, నేను క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి తీసుకొచ్చా. ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పెట్టాడు,
నేను ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తున్నా. అందరూ ఏ గురించి మాట్లాడుతున్నారు? హైదరాబాద్లో మీరు ఆ రోజు హైటెక్ సిటీ, ఐటీ, ఒకే ఒక నిర్ణయం. మీ ఊర్లో కూడా ఉంటారు. ప్రపంచంలో ఏ దేశానికి పోయినా హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరిదంటే తెలుగువారిది. అది తెలుగువారి యొక్క ప్రతిభని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు అయిపోయింది, డేటా సెంటర్, లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్, ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిర్ణయాలు చేయడం చాలా ఈజీ అవుతుంది, చాలా అక్యురసీ వస్తుంది. నేను ఇక్కడే ముగ్గురికి నారాయణ గారు చెప్తున్నా. నారాయణ గారు ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు, శ్రావణ్ కుమార్ ఫస్ట్ నుంచి అసోసియేట్ అయ్యాడు. మీతో సంబంధాలు పెట్టుకొని మిమ్మల్ని మెప్పించిన వ్యక్తులు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ మీరే చేసేయంటే ఎవరు చేయలేం. కానీ మీరు బాగుపడడానికి, దోహదం చేయడానికి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వడం మా బాధ్యత, ఇబ్బందులు లేకుండా చేయడం మా బాధ్యతని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదో మిమ్మల్ని మెప్పించడానికి నేను మాట్లాడడం లేదు, కానీ నాకు కూడా పనులు 176 ఉంటాయి. కానీ అన్నీ చేయకపోతే మళ్ళీ నేను రాబోయే రోజుల్లో 5 ఏళ్ల తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి చేసిన తప్పుకు మీరెంత అనుభవించారో, నేనెంత అనుభవించానో, రాష్ట్రం ఎంత అనుభవించింది తెలిసింది. రాబోయే రోజుల్లో ఓటమి అనే మాట లేకుండా శాశ్వతంగా ఎన్డీఏ ఉండాలి. ఎన్డీఏ శాశ్వతంగా ఉంటే అటు నరేంద్ర మోడీ గారు 2047కి ప్రపంచంలోని నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం తయారవుతుంది. దానికి ఇంజన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం, బీజేపీ ముగ్గురం కలిసి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడ ఉండే రైతాంగం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ కూడా ఇంకా రాబోయే రోజు రైతు నుంచి పారిశ్రామికవేత్తలు కావాలి. ట్రాన్సిషన్. ఇంకా మీరు రైతు ఆలోచన చేశారంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు భూమి తీసుకొని మళ్ళీ వ్యవసాయం చేయాల్సి వస్తుంది. కాదు, ఈ ప్లేస్ మారింది, ప్రొఫైల్ మారింది. మీ ఆలోచన మార్చాలి, మీరు కూడా బాగుపడాలి. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నేను ఎక్కడ ఏది చేసినా ప్రజల కోసం చేస్తా, భవిష్యత్ తరాల కోసం చేస్తా. మీరు కూడా సహకరిస్తే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేసుకుంటాం. ఈ ఒక్క ప్రాంతం కాదు, విశాఖపట్నం దీనికంటే ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంది. ఒకే ఒక నిర్ణయం, $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత దేశంలో వచ్చినటువంటి అతిపెద్ద ఎఫ్డిఐ గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ టైం అలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ఇంకా రాష్ట్రంలో చాలా వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు చూస్తున్నారు. మీ మంచి మనసు పనిచేసింది. స్థలబలం అమరావతికి బ్రహ్మాండంగా ఉంది. కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కానీ ఆ ఇబ్బందులు అధిగమించాం. మనం వేసిన ఫౌండేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, మొత్తం రాష్ట్రం, దేశంలో ఉండే దేవాలయాలన్నిట్లో పూజలు చేసి పవిత్రమైన జలాన్ని, పవిత్రమైన మట్టిని తీసుకొచ్చాం. ఆ దేవుళ్ళ ఆశీస్సులు తీసుకొచ్చాం. మసీదుల నుంచి, చర్చిల నుంచి, ప్రార్థనాలయాలను తీసుకొచ్చాం. కడాన ప్రధానమంత్రి గారు కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మట్టి, అదే మరి ఢిల్లీలో యమునా రివర్ నీళ్లు, పవిత్ర జలాలు తీసుకొచ్చి మనకు అందజేశాడు. అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి. దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి. నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను. వెంకటేశ్వర స్వామిని కోరుకునేది నేను ఒకటే, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. నాకు ప్రాణభిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి, మరో జన్మనిచ్చాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని, అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి
అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి మీతో కూర్చుంటాం. ఎవ్వరికి ఏ సమస్యలున్నా అన్నీ కూడా పరిష్కారం చేసుకుందాం. టైం టు టైం కూర్చొని ఈ ముగ్గురికి బాధ్యత చెప్తున్నా. రైతాంగాన్ని మేనేజ్ చేసే బాధ్యత మీ ముగ్గురిది. మీకేదైనా సమస్యలు ఉంటే నేను కూడా పిలిపించి మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని దానికి అనుసంధానంగా అందరం ముందుకు పోదాం. ఎందుకంటే ఈరోజు నేను ఢిల్లీకి వెళ్తున్న ఇంకొక మీటింగ్ చూసుకొని మధ్యాహ్నం పైన పిఎంని గెలవాలి. ఎందుకంటే 16వ తారీఖు పిఎంని ఇన్వైట్ చేస్తున్నాం. ఆయన శ్రీశైలం కర్నూలుకు వస్తున్నారు సూపర్ జిఎస్టీ కింద. ఆ ప్రోగ్రాం ఉంది కాబట్టి టైం డిలే చేయడానికి వెళ్ళలేదు. తొందరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఎవ్వరికీ అనుమానం అవసరం లేదు. మిమ్మల్ని మరిచిపోయే సమస్య లేదు. మిమ్మల్ని మరిచిపోతే మీరు చేసిన త్యాగాన్ని నేను మర్చిపోయినట్టు అవుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటా, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, దానికి ప్రతిఫలం అనునిత్యం ఆలోచించి ఏ విధంగా చేయాలో చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఒకేషన్, జీవితంలో మరుపు రాలేనటువంటి సంఘటన. ఫస్ట్ బిగినింగ్ మాత్రం ఇది అయిపోయిందని నేను అనడం లేదు. ఈరోజు ప్రారంభం చేశాం. మన యాత్రకు ప్రారంభం. కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్, ఆ ప్లేస్ ఇచ్చిన మిమ్మల్ని పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి, జై అమరావతి.